అజ్మీర్ ఫైల్స్ మొన్ననే చెప్పుకున్నాం. అయితే అసలు ఆ కథ ఏం జరిగింది అన్నటువంటిది డీటెయిల్డ్ వివరణ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 32 సంవత్సరాల తర్వాత ఫోక్సో చట్టం కోర్టు ఈ కింద 6 మంది నిందితులకి జీవిత ఖైదు మరియు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. మహమ్మద్ జమీర్, మహమ్మద్ నసీం, మహమ్మద్ సలీం, మహమ్మద్ సోహైల్, మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ నఫీస్ చిస్తీ 1992లో అజ్మీర్లో స్కూలు కాలేజీలకు వెళ్ళే హిందూ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారు. అత్యాచారాల ఫోటోలు తీసి వీళ్ళని బెదిరించి మరికొందరిని ఉచ్చులోకి లాగారు. అసలు కథ ఇందులో పేర్లు మార్చి చెప్తున్నటువంటి కథ, ఎందుకంటే ఆ బాధితుల పేర్లు వాడకూడదు కాబట్టి. అది 1992 సంవత్సరం సోఫియా సీనియర్ సెకండరీ స్కూల్కి చెందిన ఒక విద్యార్థిని మాయమాటలు చెప్పి ఫరూక్ క్రిస్టీ అనే వ్యక్తి లొంగ తీసుకుని రేప్ చేశాడు. ఈ క్రిస్టీ రాజధానిలో గల ఒక ప్రముఖ అజ్మీర్ దర్గా వారి కుటుంబానికి చెందినవాడు. అంతేకాకుండా ఇతను అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. వీడు అమ్మాయిని రేప్ చేసి ఊరుకోలేదు. అభ్యంతరకరమైన ఫోటోలు తీసి అమ్మాయిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి స్నేహితులు తన దగ్గరికి తీసుకురమ్మని మరి బలవంతం చేసి ఆ అమ్మాయి తన ఫోటోలు ఎక్కడ బయట పెడతారో అనే భయంతో తన స్నేహితులు తీసుకొస్తే ఆ పిల్లలతో కూడా ఇలా ఫోటోల ద్వారా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ద్వారా మరికొంతమందిని ఊబిలోకి లాగాడు. ఈ మొత్తం స్కామ్లో పరపత కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది. ఒక అతి జుగుప్సాకరమైన భయంకరమైన సెక్స్ స్కాండల్ కొన్ని సంవత్సరాల పాటు నడిపారు. ఫిర్యాదులు చేయడానికి సాంఘిక కుటుంబ సమస్యలు వస్తాయని అమ్మాయిలు కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయకపోవడంతో మరీ ధైర్యం తెచ్చుకుని ఈ గ్యాంగ్ తమ పరిధి విస్తృతపరిచి ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని లెక్కల ప్రకారం 11 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయసు గల 250 మంది పిల్లల వరకు ఈ ఉచ్చులో చిక్కున్నారని అంచనా. కానీ అప్పటి డీఐజీ ఉమేంద్ర భరద్వాజ్ ప్రకారం కొన్ని సంవత్సరాలు నడిచిన ఈ స్కామ్లో లెక్క కందని కొన్ని వందల మంది అమ్మాయిలు ట్రాప్ చేయబడ్డారని చెప్పారు. ఈ అవమానం భరించలేక చాలామంది అమ్మాయిలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆయన చెప్పారు. ఎవరో ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అజ్మీర్ దర్గా వారు తమ రాజకీయ పలుకు ఉపయోగించి కేసు ముందుకు వెళ్లకుండా చూసుకున్నారు. అదిగాక ఇరుక్కున్న అమ్మాయిలు తమ భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం కూడా ఈ ముష్కరులకు వరమైంది. అయితే మదన్ సింగ్ అనే జర్నలిస్ట్ ధైర్యం చేసి ఈ సంఘటన మీద వరుస కథనాలు తన వారపత్రికలో రాయడంతో ప్రజలు నిజాలు తెలుసుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఫరూక్ క్రిస్టీ అనేవాడిని, వాడికి సహకరించిన మరో 2 క్రిస్టీల్ని, వీరు కూడా యూత్ కాంగ్రెస్ సిటీ నేతలు చివరికి అరెస్ట్ చేశారు. మొత్తం మీద 18 మంది మీద నేరారోపణలు చేస్తే 4 విడిచిపెట్టారు. ఫరూక్ క్రిస్టీతో సహా 8 మందికి జీవిత ఖైదు విధిస్తే శిక్షాకాల సమయం అయిపోయిందని 2013లో హైకోర్టు ఫరూక్ క్రిస్టీని విడుదల చేసింది. చాలామంది అమ్మాయిలు కేసు సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు రాకపోవడాన్ని మేము అర్థం చేసుకోగలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు 1980లో ఉత్తర ఇంగ్లాండ్ రోతెర్హామ్లో జరిగిన చైల్డ్ సెక్స్ స్కాండల్ గుర్తు తెచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ స్కామ్లో 5 పాక్కి చెందిన బ్రిటన్ పౌరులైన టాక్సీ డ్రైవర్ల పిల్లల సంరక్షణ కేంద్రాల నుండి 10 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను ట్రాప్ చేసి వాళ్ళకి మందు, డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళతో వ్యాపారం 10 సంవత్సరాల పాటు కొనసాగించారు. ముందు ఫిర్యాదులు వచ్చిన అధికారులు సీరియస్గా తీసుకోలేదు. చివరికి 2010లో చర్యలు మొదలు పెడితే 5 ఒకే కుటుంబానికి చెందిన పాక్ జాతీయులు దుర్మార్గానికి పాల్పడ్డారని కేసు పెట్టారు. 2019 వరకు కూడా ఈ కేసు విచారణ నడిచింది. మొత్తం 1400 మంది పిల్లలు ఈ స్కామ్లో ఇరుక్కున్నారని తేలింది. ఇదిలా ఉండే అది పక్కన పెడితే ఈ విలేకరి మదన్ సింగ్ మీద ఈ సంఘటన మీద వార్తలు రాసే సమయంలో హత్య ప్రయత్నం జరిగింది. అయితే గాయపడ్డ మదన్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మళ్ళీ దాడి చేసి అతన్ని హత్య చేశారు. మదన్ చనిపోయే నాటికి మదన్కి 8, 12 సంవత్సరాలు 2 మగపిల్లలు ఉన్నారు. మదన్ హత్యకు బాధ్యులని 3 కాంగ్రెస్ నేతలు సవై సింగ్, రాజ్ కుమార్ జైపాల్ మరియు నరేంద్ర సింగ్ మీద పోలీసులు హత్యానేరం కింద కేసులు పెట్టారు. అయితే సరైన ఆధారాలు లేవని కేసు కొట్టేసి నిందితులు విడుదలకు హైకోర్టు 2012లో ఆదేశం ఇచ్చింది. అయితే జనవరి 2023 7వ తేదీన రాజస్థాన్లో పుష్కర్ ప్రాంతంలో ఒక రిసార్ట్లో టీ తాగుతున్న సవాయ్ సింగ్ మీద 2 కాల్పులు జరిపి చంపేశారు. ఆ కాల్పులు జరిపింది వేరే ఎవరో కాదు, 30 సంవత్సరాల కింద హత్యకు గురైన విలేకరి మదన్ సింగ్ కొడుకులు సూర్యప్రతాప్ సింగ్, ధర్మప్రతాప్ సింగ్లు. తమ తండ్రి మరణానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడగా ఇప్పటికి అవకాశం కుదిరిందని ప్రతాప్ సింగ్ చెప్పాడు. అజ్మీర్ సెక్స్ స్కాండల్గా ఈ వార్త అప్పట్లో దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. చాలా సంవత్సరాలు అజ్మీర్ ఆడపిల్లల పెళ్లిలకు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన జనవరిలో కూడా ఈ కేసు నిమిత్తం ఒక ఆమెను కోర్టుకు పిలవగా, ఎన్నాళ్ళు ఇంకా ఇలా మమ్మల్ని వేధిస్తారు, నేను ఇప్పుడు అమ్మమ్మని అయిపోయాను, నా కుటుంబ సభ్యులకి నేనేం చెప్పుకోవాలని జడ్జి గారు గట్టిగా ప్రశ్నించడం ఆ వంటి వారు పడ్డ మానసిక క్షోభకు నిదర్శనం. ఈ దారుణంలో అన్యాయం అయిపోయిన ఆడపిల్లలు, స్త్రీలు నేడు చాలామంది అమ్మమ్మలు, నాయనమ్మలు అయిపోయారు. ఇంత సీరియస్ కేసుకే 32 సంవత్సరాలు పట్టిందంటే మన న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్పుకోవాలి?